ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో మళ్లీ పెద్ద పులి కలకలం మొదలైంది. రాజవొమ్మంగి మండలంలోని టైగర్ మరోసారి ప్రవేశించింది. ఇవాళ ఉదయం బోర్నగూడెం సమీపంలో సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. పులి రీ ఎంట్రీ నేపథ్యంలో ఇప్పటికే రంపచోడవరం డివిజన్ ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆవులు మేకలను ఇళ్ల వద్దనే సురక్షితంగా ఉంచుకోవాలని మైక్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. గత 2 వారాల పాటు కాకినాడ జిల్లా ఏలేశ్వరం ప్రాంతంలో తిష్టు వేసిన పెద్ద పులి మళ్లీ రంపచోడవరం మన్యంలోకి వచ్చేసింది. ఫిబ్రవరి 6న రాజమండ్రి సమీపంలో అతి కష్టం మీద బంధించిన పెద్ద పులిని అటు పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టారు. అయితే అది తిరిగి వెనక్కొచ్చేసింది. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బోర్నగూడెం గ్రామస్తులకు తెలియజేయండి ఏమనగా, మన ఊరి దగ్గరలో పెద్ద పులి వచ్చిన కారణంగా ఊరందరూ జనం కూడా ఇంట్లోనే ఉండవలసిందిగా కోరుచున్నాం. మీకు సంబంధించినటువంటి పశువులను గాని మనుషులు గాని అడవికి వెళ్లకుండా ఉండవలసిందిగా కోరుచున్నాం. సాయంత్రం మాటలు కూడా మీ పశువుల్ని మేకల్ని కూడా మీ ఇంటి దగ్గరలోనే కట్టుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇది అటవీ శాఖ వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం. కానీ అడవి కానీ పశువులు కానీ మనుషులు కానీ వెళ్ళవద్దని కోరుచున్నాం. పెద్ద పులికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, మనం చూస్తున్నాం ఇప్పటికే ఇంతకు ముందు ఏ విధంగా అయితే బీపచ్చం సృష్టించిందో పెద్ద పులి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ అది వెనక్కి రావటం, రీ ఎంట్రీతో అక్కడున్న అధికారులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు అనుకోవచ్చు. ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు? ఏదైతే ఈ పెద్ద పులి మరొకసారి పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తుంది. 20 రోజుల తర్వాత ఏదైతే మళ్ళీ మరొకసారి రాజవొమ్మంగి మండలంలో పెద్ద పులి ప్రవేశించింది. ప్రస్తుతం బోర్నగూడెం వద్ద పెద్ద పులి సంచరిస్తున్నట్లుగా ఇవాళ ఉదయం ఫారెస్ట్ అధికారులు గుర్తించడం జరిగింది. ఇప్పటికే నిన్న నుంచి కూడా ఇటు రాజవొమ్మంగి మండలం, అదేవిధంగా అడ్డదిగల సరిహద్దు మండలాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఫారెస్ట్ సిబ్బంది. ఇళ్లకే పరిమితం కావాలి, అదేవిధంగా వారి పశువులను అడవుల్లోకి, ముఖ్యంగా ఆవులు కావచ్చు లేదంటే ఇటు మేకల్ని అడవుల్లోకి మేత కోసం తీసుకెళ్లొద్దని చెప్పి కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో పెద్ద పులి సమస్య మరోసారి గిరిజనులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది. ఇందులో చూస్తే కనుక ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం వేసవి కావడంతో వీళ్ళ గిరిజనుల ఉపాధి జీడి పిక్కల ఏరుకునేందుకు కూడా అడవుల్లోకి వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అడవి తల్లి ఫలసాయం తమకు లేకుండా పోతుందని చెప్పి కూడా గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఈ పెద్ద పులి సమస్య ఏదైతే తీరుతుందని చెప్పి కూడా ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఫారెస్ట్ అధికారులు అయితే తమ పనిలో తాము ఉన్నట్టుగా కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికి వరకు కూడా గత నెల 6వ తేదీన రాజమండ్రి సమీపంలోని రాయవరం మండలం కురమాపురంలో అత్యంత కష్టంగా సాధ్యంగా పెద్ద పులిని బంధించడం జరిగింది. అయితే తర్వాత ఆ పెద్ద పులిని గత నెల 14వ తేదీన పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టారు. అయితే ఆ పెద్ద పులి అక్కడే పాపికొండల అభయారణ్యంలోనే ఇదైతే ఈ సంతానోత్పత్తి కూడా చేస్తుందని చెప్పి కూడా అక్కడే జీవనం సాగిస్తుందని చెప్పి కూడా భావించారు. అయితే మొత్తం పులి కథ రివర్స్ అయింది, తిరిగి వెనక్కి వచ్చేయడం జరిగింది. దీంతో రంపచోడవరం ఏజెన్సీ రాజవొమ్మంగి మండలంలో కొన్ని రోజులు, తర్వాత రాజవొమ్మంగి మండలంలో కొన్ని రోజులు సంచరించిన అనంతరం మళ్ళీ కాకినాడ జిల్లా ఏలూరు పరివాహక ప్రాంతానికి వెళ్లిపోయింది. నిన్న నుంచి కూడా మళ్ళీ తిరిగి రాజవొమ్మంగి మండలంలోకి వచ్చిన నేపథ్యంలో గిరిజనులు అయితే తీవ్ర భయాందోళన చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులకు సంబంధించిన వ్యవహార శైలి మాత్రం కొంత ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పులిని బంధిస్తామని చెప్పి కూడా ప్రత్యేక టీమ్స్, ముఖ్యంగా హనుమాన్ బృందాలతో రంగంలో దిగుతున్నప్పటికీ కూడా బంధించే చర్యలు అయితే వేగవంతం చేయట్లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు ఆల్రెడీ ఈ పెద్ద పులికి ఏదైతే కాలర్ బోన్ ఉంది, ఏదైతే శాటిలైట్ ద్వారా కూడా ఈ పెద్ద పులి ఎటు వెళ్తుందని చెప్పి కూడా గుర్తించేలాగా పూర్తి స్థాయిలో అక్కడ టెక్నాలజీ అయితే ఉపయోగిస్తుంది. అయినప్పటికీ కూడా పెద్ద పులి ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉందో తెలిసినప్పటికీ కూడా బంధించట్లేదు అని చెప్పి కూడా ఇప్పటికే కూడా విమర్శలు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ పెద్ద పులి వచ్చిన దారినే వచ్చినట్టుగా మళ్ళీ పాపికొండల అభయారణ్యంలోకి వెళ్ళిపోతుందని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు అంచనా వేస్తారు. అది ఎప్పుడు తిరిగి వెళ్తుందో చూడాల్సిందే. ప్రస్తుతానికి ఇప్పటికే దాదాపు 4 రోజులు అవుతుంది పెద్ద పులి ఈ ప్రాంతంలో ప్రజలను ఏదైతే భయాందోళనకు గురి చేస్తూ, అదేవిధంగా
పశువులపై దాడి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మనుషులపై వరకు కూడా దాడి చేయని నేపథ్యంలో ఎలాంటి ప్రమాదం లేదని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద మరోసారి రంపచోడవరం ఏజెన్సీలను రాజవొమ్మంగి అదేవిధంగా అడ్డతీగలకు సంబంధించి దాదాపు 10 నుంచి 15 గ్రామాల ప్రజలకి మళ్ళీ మరోసారి ఈ పులి పెద్దరైతే ఏర్పడింది. ఇది ఎంతవరకు పులి ఇక్కడ ఈ ప్రాంతంలో సంచరిస్తుంది, మళ్ళీ దిశ మార్చుకుంటుందని చూడాల్సింది. ప్రస్తుతానికైతే మాత్రం ఫారెస్ట్ అధికారులు అయితే అప్రమత్తం చేసే చర్యలు అయితే చేపడుతున్నారు. రత్న ప్రసాద్, ఆల్రెడీ పాపికొండల అభయారణ్యంలో వదిలివేసిన పెద్ద పులిని మళ్లీ జనావాసాల్లో రావడానికి గల కారణాలు ఏమని చెప్తున్నారు అధికారులు? ఆ పెద్ద పులి అయితే ఏదైతే ఫారెస్ట్ అధికారులు వేసిన అంచనా అయితే పూర్తిగా రివర్స్ అయిందని చెప్పుకోవాలి. అయితే పెద్ద పులి పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టారు. దాన్ని వీడియో ఫుటేజ్ కూడా తీసి ఏపీ ఫారెస్ట్ శాఖకు సంబంధించి ఒక పెద్ద అచీవ్మెంట్ గా కూడా భావించిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఒక పెద్ద పులిని విజయవంతంగా బంధించాము. అదేవిధంగా దాన్ని మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో సాధారణంగా పెద్ద పులులు అనేవి పొరుగు చూస్తే కనుక నల్లమల్ల అడవి ప్రాంతం, శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోనే ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రస్తుతం పాపికొండల అభయారణ్యంలో కూడా పెద్ద పులులు వస్తే కనుక ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కు ఒక ప్రతిష్టాత్మకంగా ఉన్నది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఫారెస్ట్ మంత్రిగా ఉన్నారు. ఇక్కడ పులులు సంతతిని కనుక పెంచగలిగితే ఆంధ్రప్రదేశ్ కూడా కొంత ఈ జాతీయ జంతువు కావడంతో కొంత ఏదైతే ఈ కీర్తి వస్తుందని చెప్పి కూడా భావించారు. అయితే ప్రస్తుతం చూస్తే కనుక ఈ పరిస్థితులు పూర్తిగా రివర్స్ అయ్యాయి. అది ముందుకే అది ఇక్కడ సంచరించే ప్రాంతాల్లో ప్రజలకైతే దినదినగండంగా ఉంది. ఏదైతే వాళ్ళ పశువులకి అదేవిధంగా అడవుల్లో కూడా వెళ్ళని నేపథ్యంలో జీవనోపాధి కూడా దెబ్బతిన్న పరిస్థితి అయితే ఉంది. అయితే పులి వెనక్కి రావడానికి కారణం చూస్తే కనుక ఇక్కడ పూర్తిగా అది ఈ ప్రాంతానికి అలవాటు పడినట్టుగా కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈ ఆవులు కావచ్చు, మేకలు కావచ్చు, వీటి వేటాడటం, అదేవిధంగా వాటికి సంబంధించి వాటిని తినడం, దీనికి అలవాటు పడిన నేపథ్యంలో ఇటు అంటే ముఖ్యంగా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతానికి అలవాటు పడింది కాబట్టి మళ్ళీ తిరిగి ఇక్కడే సంచరిస్తుందా అని చెప్పి కూడా ఒక అంచనా అయితే ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం పులి తన దిశను మార్చుకుని ఏదైతే అడవి ప్రాంతంలోకి వెళ్ళిపోతే ఈ కథ సుఖాంతమైనట్టే. అయితే ఇది ఎంతవరకు సాధ్యమనేది చూడాల్సింది. ఈ లోపు ఈ గిరిజనులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. రత్న రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. బోర్నగూడెం గ్రామస్తులకు తెలియజేయిందేమనగా మన ఊరి దగ్గరలో పెద్ద పులి వచ్చిన కారణంగా ఊరందరూ జనం కూడా ఇంట్లోనే ఉండవలసిందిగా కోరుచున్నాం. మీకు సంబంధించినటువంటి పశువులను గాని మనుషులు గాని